సువార్త అనే పదానికి, యుగల్యోన్ అనే పదానికి వాస్తవమైన ఆ రోజుల్లో ఉపయోగించబడ్డ భాష దేనికి ఉపయోగించారంటే త్వరలోనే రాజ్యము ప్రారంభమవుతుంది అనేటువంటి పదం. ఒక చిన్న రాజ్యం మీద ఒక చెడ్డ రాజు ఆశపడి దాడి చేసి అక్కడున్న మనుషుల్ని చంపేసి, కొంతమందిని ఆడవాళ్ళని చెరిచి ఆస్తిని లోపరుచుకొని మొత్తం చిన్నాభిన్నం చేస్తే, ఒక మంచి రాజుకి ఈ విషయం తెలిసి అతను దాడి చేసి వాడి తల నరికి ఆ రాజ్యానికి స్వేచ్ఛ ఇచ్చి, ఆ రాజ్యానికి మళ్ళీ పూర్వ వైభవం, అంతకంటే గొప్ప గ్లోరీ ఆ రాజ్యానికి ఇచ్చి ఆ రాజ్యాన్ని బాగు చేసే దాన్నే, ఈ ప్రాసెస్ని సువార్త అంటాం. ఇప్పుడు దీన్ని క్రిస్టియానిటీకి ఎలా అప్లై చేస్తున్నా, ఇది ప్రకటించండి అన్నాడు యేసు ప్రభు. దుష్టుడైనటువంటి సాతాను మానవ జాతి మీద పగబట్టి, దేవుడు ఎంత ఉన్నతంగా ఎంత అద్భుతంగా మనిషిని చేశాడో ఆ వైభవాన్ని మనిషి దగ్గర నుంచి దొంగిలించి దోచుకొని మనిషిని నాశనం చేసి అన్ని విధాలుగా మనిషిని డ్యామేజ్ చేసినటువంటి సాతాను తల చెత్తక దొక్కడానికి పరలోకపు రాజు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన అపవాది యొక్క సంఖ్యలలో నుంచి మానవుని విడిపించి మానవునికి స్వేచ్ఛనిచ్చాడు. ఇదే సువార్త. హల్లెలూయా. ఈ రోజున ఈ భూమి ఇంత నాశనమైనట్టుగా, మనుషుల జీవితాలు ఇంతగా అతలాకుతలం అయిపోయి, మన చుట్టూ సమస్యలే, మనలోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎక్కడ చూసినా డబ్బు లేకపోవడం, కరువు, పేదరికము, అప్పుల మీద అప్పులు, ఇన్ని రకాల కష్టాలు, శ్రమలు, బాధలు, అనుకోని యాక్సిడెంట్స్, అనుకోని ప్రమాదాలు. ఈ చెడంతటికి కారణము సాతాను. వాడు నాశనం చేయడానికి వస్తాడంట. వాడు మానవ జాతిని సక్సెస్ఫుల్గా నాశనం చేశాడు. అయితే వాడి చేతుల్లో నుంచి విడిపించడానికి పరలోకపు రాజు దిగి వచ్చాడు. అందుకనే లోక రక్షకుడు పుట్టాడు అని చెప్పేసి అన్నారు. రాజు పుట్టాడు అన్నారు వాళ్ళు. ఏ రాజు? ఈ రాజు మంచి రాజు. ఈ దుష్టత్వాన్ని అంతటిని తొలగించడానికి వచ్చిన రాజు, ఈ చీకటిని పారద్రోలడానికి వచ్చిన రాజు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన జన్మించి తన మరణ పునరుద్ధానాల ద్వారా, మరణ పునరుద్ధానాలు ఏంటంటే ఆత్మీయ యుద్ధం. మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా ఏం జరిగిందంటే, ఆయన మరణములో సాతానుకు శిక్ష విధించాడు. తిరిగి లేచినప్పుడు ఏం జరిగిందంటే గెలిచాడని అర్థం. పునరుద్ధానం ఏంటంటే గెలుపుకు సూచన. యేసు తిరిగి లేచాడంటే అపవాది ఓడిపోయాడని అర్థం. ఇప్పుడు సువార్త ఏంటంటే మిమ్మల్ని పట్టి బాధించినటువంటి సమస్యలు, సాతాను, యేసుక్రీస్తు వారి చేతులు ఓడిపోయాయి. ఆయన రాజ్యము మీ జీవితంలో ప్రారంభమవుతుంది ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఎందరైతే నమ్ముతారో వారి జీవితంలో ఆయన రాజ్యము ప్రారంభమవుతుంది.